ఈ సందర్భంలో నేను రజనీకాంత్ గారి గురించి కూడా దయచేసి వారి యొక్క అనుమతితో ఒక 2 మర్చిపోలేనటువంటి సంఘటనలు చెప్తాను. కోర్స్ వారితో నేను 9 సినిమాలు చేశాను. మేమందరం షూటింగ్ చేస్తూ మధ్యాహ్నం లంచ్ టైంలో వారికి క్యారియర్ మేకప్ రూమ్లో పెట్టించి మేమందరం స్టాఫ్, మేము టెక్నీషియన్స్, మిగిలిన ఆర్టిస్టులు అందరం బయట తాటాకుల పందిరి దగ్గర, కొబ్బరాకుల పందిరి దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆయన క్యారియర్ పట్టుకుని వచ్చేసాడు బయటకు ఒక రోజున. పొందరాదు, నేనేమన్నా అంటరాని వాడినా, నన్ను ఎందుకు 4 గోడల మధ్యన బంధించి మీరు హాయిగా పందిరి కింద కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు, నాకు ఇక్కడ అవకాశం ఇవ్వరా, నేను అంటరాని వాడినా అనే మాట కూడా వాడారన్న రోజు. అందాకాలం రిలీజ్ అయిన తర్వాత కలకత్తా డిస్ట్రిబ్యూటర్స్ రజనీకాంత్ గారిని తీసుకురండి ఇక్కడికి అని బతిమాలారు నన్ను. ఎక్కడికి? కలకత్తా వెళ్దామా సార్, రజనీకాంత్ గారికి వెళ్దామండి అన్నారు. సక్సెస్ హుషారులో ఉన్నారు వారు, నేను కూడా. కలకత్తా వెళ్తామంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పొందగారు, నేను ఒక ప్యాంటు ఒక షర్ట్తోనే వచ్చాను, కొన్నాళ్ళే బాబు అన్నాను అని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ కాట్మండ్ వెళ్ళాలి అని మా ఇద్దరు ప్లాన్. కాట్మండ్ వెళ్తానికంటే ఇక్కడ ఒకే షర్ట్ ఒకే ప్యాంట్ అన్నారు. సరే అని చెప్పేసి తీసుకుందామని అనుకున్నాం. అయినా ఎయిర్పోర్ట్లో అన్నారు ఒక మాట, కొంచెంరారు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ప్యాంటు షర్టు కొనటం, ప్యాంటు నా దగ్గర ఉంది, ఒక షర్ట్ మీరు ఇవ్వకూడదా నాకు. దయచేసి ఏమనుకోవాలి. ఈ సందర్భంలో నిన్న మనసులో చెబుతున్నా, ఆ షర్టుతో వారు కలకత్తా వెళ్ళా, నేపాల్ వెళ్ళాం, తిరిగి వచ్చాం. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సింపుల్ సిటీ అనే దాని మీద. అఫ్కోర్స్ నేను చిన్న జోక్ మాట మాట్లాడుతూ అరే అనుకోకపోతే ఇంకా నాకు ఆ షర్ట్ రిటర్న్ ఇవ్వలేదమ్మా.